మనకిష్టమైన అవెంజర్స్, హ్యారీ పాటర్, ఫాస్ట్ ఫ్యూరియస్ లాంటి సినిమాల వెనుక ఎవరుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? హీరోలు, డైరెక్టర్లు మాత్రమే కాదు. ఈ భారీ సినిమాల వెనుక కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు నిర్మించే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి. ఈ రోజు హాలీవుడ్ లో ప్రపంచాన్ని ఏలుతున్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ గురించి మనం తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 వచ్చేసి వార్నర్ బ్రోస్ పిక్చర్స్. హాలీవుడ్ లో అత్యంత పాత మరియు ప్రముఖ స్టూడియోలలో వార్నర్ బ్రోస్ ఒకటి. 1923లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచానికి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చింది. ఫేమస్ మూవీస్ ఏంటంటే హ్యారీ పాటర్ సిరీస్, బ్యాట్మెన్ మూవీస్, జోకర్, ది కంజ్యూరింగ్ యూనివర్స్. వార్నర్ బ్రోస్ ప్రత్యేకత ఏమిటంటే యాక్షన్, హర్రర్, ఫ్యాంటసీ ఇలా అన్ని జోనర్లలో వాళ్ళు సక్సెస్ సాధించడం. రెండవది మార్వెల్ స్టూడియోస్. సూపర్ హీరో సినిమాలంటే ఇప్పుడు ప్రపంచానికి గుర్తొచ్చేది మార్వెల్ స్టూడియోస్. డిస్నీ కంపెనీకి చెందిన మార్వెల్ అవెంజర్స్ సినిమాలతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇందులో ఫేమస్ మూవీస్ అవెంజర్స్ ఎండ్ గేమ్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్. మార్వెల్ సినిమాలో ఒకే యూనివర్స్ లో కనెక్ట్ అవుతూ ఉండడం వీటి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మూడవది యూనివర్సల్ పిక్చర్స్. హాలీవుడ్ లో యూనివర్సల్ పిక్చర్స్ చాలా పవర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్. యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్ సినిమాలకు చాలా ఫేమస్ మూవీస్ ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జొరాసిక్ వరల్డ్, మైనియన్స్, ఓపెన్ హియర్. యూనివర్సల్ సినిమాలు వరల్డ్ వైడ్ కనెక్షన్ లో కొత్త రికార్డ్స్ ని ఎన్నో క్రియేట్ చేస్తుంటాయి. ఇక నాలుగవ స్టూడియో వచ్చేసి వాల్ట్ డిస్నీ పిక్చర్స్. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ డిస్నీ సినిమాలు అంటే చాలా ఇష్టం. యానిమేషన్ ప్రపంచంలో డిస్నీ కింగ్ అనే చెప్పాలి. ఫేమస్ మూవీస్ ఏంటంటే ఫ్రోజన్, ది లయన్ కింగ్, పియరెట్స్ ఆఫ్ ద కరేబియన్, టాయ్ స్టోరీ. డిస్నీ స్టోరీ టెల్లింగ్ మరియు ఎమోషనల్ కనెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. ఐదవది కొలంబోస్ పిక్చర్స్. సోనీ పిక్చర్స్ కి చెందిన కొలంబియన్ పిక్చర్స్ కూడా హాలీవుడ్ లో చాలా ఫేమస్ మూవీస్ స్పైడర్ మ్యాన్ సిరీస్, మెన్ ఇన్ బ్లాక్, జుమాంజీ, వెనన్. ఈ సంస్థ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు చాలా ఫేమస్. ఆరవది పారామౌంట్ పిక్చర్స్. హాలీవుడ్ లోనే లెజెండరీ స్టూడియోలలో పారామౌంట్ ఒకటి. ఫేమస్ మూవీస్ వచ్చేసి మిషన్ ఇంపాసిబుల్, ట్రాన్స్ఫార్మర్స్, టైటానిక్, టాప్ గన్ మ్యావరిక్. టామ్ క్రూజ్ సినిమాల వల్ల పారామౌంట్స్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇక ఏడవ సినిమా ది 20th సెంచరీ స్టూడియో. ముందు దీనిని 20th సెంచరీ ఫోక్స్ అని పిలిచేవారు. డిస్నీ ఓనర్షిప్ లో ఉంది. ఫేమస్ మూవీస్ వచ్చేసి అవతార్, డెడిపోల్, ఎక్స్-మెన్, ది ఐస్ ఏజ్. అవతార్ వంటి విజువల్ వండర్ సినిమాలు ఈ సంస్థ పేరును మరింత పెంచాయి. ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్న హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్. మీకు ఇష్టమైన హాలీవుడ్ స్టూడియో ఏది? మార్వెలా, డిస్నీనా లేక వార్నర్ బ్రోసా? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.